పూరా లోకల్. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 11వ గనిలో జరిగిన ప్రమాదంలో ఎల్హెచ్డి ఆపరేటర్ ఇజ్జగిరి ప్రతాప్ దుర్మరణం పాలయ్యాడు. రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన ప్రతాప్ నిన్న రాత్రి షిఫ్ట్ విధులకు హాజరయ్యారు. ఎల్హెచ్డి మిషన్ పై కోల్ కటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడడంతో తనపై ఎల్హెచ్డి మిషన్ పడింది. ఈ సంఘటనలో మిషన్ ప్రతాప్ పై పడడంతో అక్కడికక్కడే మరణించాడు. వెంటనే మృతదేహాన్ని గోదావరి ఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గనిలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని కార్మిక నేతలు, కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీడీకే లెర్నింగ్ లైన్లో ఎల్హెచ్డి సెక్షన్లో 4 సిమ్ నుంచి 3 సిమ్కు కనెక్ట్ కోసం టన్నెల్ కొడతా ఉన్నారు. ఆ టన్నెల్ పనిలో 3 షిఫ్టులల్లా టన్నెల్ పని పెడుతూ ఎక్కడ టన్నెల్ కొట్టినా, ఎక్కడ ఏ మైన్లో టన్నెల్ కొట్టినా కానీ అది ఫస్ట్ షిఫ్ట్లోనే కొడతారు. ఒక ఓవర్మెన్, ఒక సర్దారు, ఒక ఇన్ఛార్జి దాని పక్కా అక్కడ ఉండి ఆ టన్నెల్ నడిపినటువంటి పరిస్థితి. ఇవాళ జీడీకే లెర్నింగ్ లైన్లో వీళ్ళ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ తోటి 3 షిఫ్టులలో టన్నెల్ పెడతా ఉన్నారు. అవగాహన లేనటువంటి సూపర్వైజర్లు పెడతా ఉన్నారు. ఆ సూపర్వైజర్ కూడా అక్కడ లేకుండా డిస్టిక్ టన్నెల్కు మరొక్కరిని పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అది ఏదైతే ఎల్హెచ్డి బండి ఉన్నదో ఆ బండి కెనోపీ లేదు, దానికి ఉండాల్సినటువంటి బ్రేక్ ఫీచర్స్ కూడా ఫెయిల్ అయి ఉన్నాయి. అటువంటి బండ్లను నడుపుకుంటూ ఇలా కార్మికుల ప్రాణాలను తీస్తున్నటువంటి ఇలా ఆర్జీవన్ మేనేజ్మెంట్, జీడీకే లెర్నింగ్ లైన్ మేనేజ్మెంట్ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇలాంటి పునరుద్ధం కాకుండా ఉండాలంటే లెర్నింగ్ లైన్లో ఉన్నటువంటి ఆఫీసర్లందరి మీద ఇలా సింగరేణి యాజమాన్యము చర్యలు తీసుకోవాలి. వాళ్ళ గత కొన్ని రోజుల నుంచి ఆర్జీవన్లో కంటిన్యూ ప్రమాదం జరుగుతుంది. మరి ఆర్జీవన్ మేనేజ్మెంటు మరి సేఫ్టీలో ఆలోచన విధానంలో తప్పు ఉన్నది. మరి అదే మొన్న నాగరాజు 8 ఇవాళ ప్రతాప్ ఆయన ఎల్హెచ్డి ఆపరేటరు నైట్ షిఫ్ట్లో ఒక ట్రిప్ లోపలికి వెళ్ళి బకెట్ తీసుకొని రావడం జరిగింది. అక్కడ డక్కుల విషయంలో డక్కులు అడ్డం ఉద్దేశంగా ఆ డక్కులు ఆపి ఆ డక్కులను ఇప్పమని చెప్పినాడు. ఇప్పడానికి 2 మనుషులు కూడా మీదికి వెళ్ళిన తర్వాత అది అయిపోవడం జరిగింది. ఆ క్రమంలో మరి ఏం జరిగిందనే విషయం తెలియదు. మరి ఆ బండి 10 సంవత్సరాల కింది బండి, అది దాని లైఫ్ అయిపోయి ఉంటుంది. మరి మేనేజ్మెంటు మరి ఏం చేస్తున్నదో ఆ సేఫ్టీ విషయంలో చెప్పడానికే వాళ్ళు పేపర్లు ఇవ్వడానికే జరుగుతుంది. కానీ సేఫ్టీ విషయంలో మైన్కి వచ్చే వరకు మైన్లో కానీ డిపార్ట్మెంట్లో కానీ ఆ మేనేజ్మెంట్ అయితే వైఖరి కనబడుతుంది. అది కనుక ఐఎన్టీసీ పరంగా డిమాండ్ చేస్తున్నాము. అయితే కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మేము ఖచ్చితంగా ఐఎన్టీసీ పరంగా ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం.